కృష్ణ నేను ఇప్పుడు పిటిషన్ సైన్ చేసిన నీకు కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పంపించిన నువ్వు కూడా పిటిషన్ సైన్ చేయు. దేని గురించి పిటిషన్? అదే కృష్ణ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా స్ట్రే డాగ్స్ అన్నిటిని తీసుకెళ్లి షెల్టర్లో వదిలేసేయాలని చెప్పేసి. ఓకే. సో స్ట్రే డాగ్స్ ఇక్కడే ఉండాలని చెప్పేసి మనం పిటిషన్ సైన్ చేయడం అనమాట. ఓకే సరే, నాకు కొంచెం పని ఉంది, నేను బయటకు వెళ్ళేసి వస్తాను. అవునా? అబ్బా నేను కూడా వస్తా, పక్క షాప్లో మిల్క్ ప్యాకెట్ తెచ్చుకుంటా. పక్కనే ఉంది కదా షాప్, 200 మీటర్స్ ఉంటుంది అంతే, వాక్ చేస్తే హెల్త్కి మంచిది, చేయొచ్చు కదా. కరెక్ట్ కృష్ణ, కానీ అక్కడ 4-5 డాగ్స్ ఉంటాయి, అవి కరిస్తే మళ్ళీ రేబీస్ వస్తుంది. అబ్బా ఆయన రేబీస్ కదా వ్యాక్సినేషన్ వచ్చిందంట కదా, దాని గురించి కొంచెం ఎక్స్ప్లోర్ చేయు. అదంతా కరెక్ట్ కృష్ణ, కానీ చాలా వీడియోస్లో చూస్తున్నాయి ఈ మధ్య డాగ్స్ అన్ని అగ్రెసివ్ అయిపోయి మనుషులు పీక్కు తింటున్నాయి, అందుకోసం నాకు భయం వేస్తున్నాను. తీసుకెళ్ళు. స్ట్రీట్ డాగ్స్ కి ఏం కావద్దు, అవి అక్కడే ఉండాలని మీరే పిటిషన్ ఇస్తారు, మళ్ళీ మీరే భయపడతారు. ఇటో ఏమో. కరెక్టే కృష్ణ, కానీ దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? నువ్వే చెప్పు మరి. సొల్యూషన్ అంటే ఏం చెప్పాలి చెప్పు. ఇప్పుడు గవర్నమెంట్ అన్ని కుక్కలను ఒక దగ్గర పెంచాలి అంటే అది కూడా కరెక్ట్ కాదు. కొత్త రకాల కుక్కలు వస్తాయి, దానివల్ల ఏమవుతుందో తెలియదు. అలా అని చెప్పేసి రోడ్డు మీద చూడడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఇప్పుడు మనము ఇంట్లో పెంచుకున్న కుక్కలకి వేలు పెట్టి పెడిగ్రీ అని అదే కొంటాం కదా, చేయండి కరెక్టే. కాకపోతే ఇక్కడ రోడ్డు మీద ఉన్న కుక్కలు కూడా కొంచెం ఫుడ్ పెడితే అవి అంత అగ్రెసివ్ అవ్వవు, ఎవరిని కరవవు కూడా. సరే ఒకరికి వచ్చినా కూడా వాటి వల్ల మనకేం కాకుండా ఉండడానికి వాటిని కూడా వ్యాక్సినేషన్ చేయించడం, రెగ్యులర్గా మానిటర్ చేయడము అంతే చేస్తే సరిపోతుంది. అంతే, ఎవరి కమ్యూనిటీలో వాళ్ళ ఏరియాలో ఉన్న కుక్కల్ని టేక్ కేర్ చేసేయాలనుకో అంతే. కుక్కలు హ్యాపీ, మనం హ్యాపీ, అందరూ హ్యాపీ. అవును కృష్ణ, నువ్వు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది.